తగ్గిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. అనుదినము ప్రార్థన చేసే వాళ్ళు లేరు దేవుడికి. అవసరం ఉంటేనే ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మానవుడు ఖచ్చితంగా చాలా మంది క్రైస్తవులు చేసే ప్రార్థన ఎన్నిసార్లు తెలుసా అండి? 3 సార్లు. ఎప్పుడు తెలుసా? ఉదయం తినేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి మళ్ళీ భోజనం చేసేటప్పుడు. ఇంకో 2 సార్లు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు తెలుసా? లేచిన వెంటనే ప్రార్థన చేస్తాం. లేచిన వెంటనే ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఎప్పుడు చేస్తామంటే పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అయ్యా నన్ను కాపాడు అని ప్రార్థన. ఈ ప్రార్థనలు తప్ప ఇంకోసారి ఎప్పుడు కూడా ప్రార్థనకి సిద్ధపడము. ఇలాంటి వాళ్ళ ఈరోజు మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అయితే ఈరోజు నీ అవసరాన్ని నీకు తెలిసినప్పుడు నీ ప్రార్థన, నీ అవసరానికి మించిన ప్రార్థన నీ జీవితంలో దేవుడికి ఏం చేయాలి చెప్పండి? కనబడే ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మానవుడు ఖచ్చితంగా చాలా మంది క్రైస్తవులు చేసే ప్రార్థన ఎన్నిసార్లు తెలుసా అండి? 3 సార్లు. ఎప్పుడు తెలుసా? ఉదయం తినేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి మళ్ళీ భోజనం చేసేటప్పుడు. ఇంకో 2 సార్లు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు తెలుసా? లేచిన వెంటనే ప్రార్థన చేస్తాం. లేచిన వెంటనే ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఎప్పుడు చేస్తామంటే పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అయ్యా నన్ను కాపాడు అని ప్రార్థన. ఈ ప్రార్థనలు తప్ప ఇంకోసారి ఎప్పుడు కూడా ప్రార్థనకి సిద్ధపడము. ఇలాంటి వాళ్ళ ఈరోజు మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అయితే ఈరోజు నీ అవసరాన్ని నీకు తెలిసినప్పుడు నీ ప్రార్థన, నీ అవసరానికి మించిన ప్రార్థన నీ జీవితంలో దేవుడికి ఏం చేయాలి చెప్పండి? కనపడాలి. దేవునికి స్తోత్రం.